మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మాసంలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూడాలి. మనకి వృషభంలో గురువు కుజుడు ఉన్నారు. అదేవిధంగా కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధ శుక్రులు, కన్యారాశిలో కేతువు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా కర్కాటక రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. అదేవిధంగా 12లో రాహువు, లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నంగా తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు 4, 5, 6, 7 తేదీలు, ఈ 4 రోజులు కూడా మీరు ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. అటువంటివి ఏవైనా మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే కంపెనీస్ నుంచి మీకు రావడం, తద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు రావడం చూపిస్తుంది. లేదా కొంతమంది ఇట్లాంటి వాటిల్లో కూడా కొన్ని ఫేక్స్ ఉంటాయి. అట్లాగా మీరు ఇంట్లో ఉండే మీరు చేసుకోవచ్చు అండి, మీరు కొంత మనీ ఫస్ట్ మాకు మీరు డిపాజిట్ చేయాలి, మనీ పే చేయాలంటారు. అటువంటి వాటిని నమ్మకండి. ఎక్కడా కూడా ఇంట్లో ఉండి వర్క్ చేసేవాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగరు, మీరు చేసిన పనికి డబ్బులు ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక ఇటువంటి ఫేక్ వాటిలోకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మీకు నడుస్తున్న గ్రహస్థితి ఏదైతే ఉందో 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, 4, 5, 6, 7వ తేదీ వరకు, ఆల్మోస్ట్ 7వ తేదీ వరకు ఈ 4 రోజులు మీరు కనుక కరెక్ట్గా ప్రయత్నం చేసినట్లయితే 100% ఉద్యోగ అవకాశాలు వచ్చి తీరుతాయి. మరి 8, 9, 10 తేదీల పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ రోజులు కొంచెం మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేనట్లయితే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి అప్పు రావడం కోసం, లోన్ రావడం కోసం మీరు పెట్టే సిగ్నేచర్స్ మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు ఇట్లాంటివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. దీనివల్ల మీకు ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫినాన్షియల్ గ్రోత్, ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఫినాన్షియల్ గ్రోత్ ఉంది. కష్టపడి మీరు ఏదైతే ఒక గృహాన్ని, వాహనాన్ని సంపాదించుకుందాం అనుకుంటారో ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి చాలా 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 అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అనవసరంగా మనస్పర్ధలు, ఒక్కోసారి చూడ మనం కొన్ని వాటికి ఎమోషన్గా కనెక్ట్ అయ్యి కొన్ని వదులుకుంటూ ఉంటాం. అందులో ఈ కుంభం వారు కొన్ని ఎమోషన్స్ గురై పూర్వీకుల ఆస్తుల్ని కూడా వదులుకునేటువంటి ఆలోచన విధానం మీకు వస్తూ ఉంటుంది 8, 9, 10 తేదీలు. కాబట్టి ఈ తేదీల్లో తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయకండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకండి. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఇటువంటి ఎమోషన్స్కి గురవ్వకండి. ఏమవుతుందంటే ఆ క్షణంలో పక్కన నిర్ణయం తీసుకుంటాం కానీ దాని తర్వాత అయ్యో ఏంటి నేను ఇంత పని చేశానంటే అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో పర్టికులర్గా కొంచెం వివాహ నిర్ణయాలు కూడా తీసుకోకండి 8, 9, 10 తేదీలు, గుర్తుపెట్టుకోండి. అయితే ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము, ధైర్యంగా కొన్ని పనులు మీకు మంచి ఫలితాలు ఇవ్వడము, భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం, ఇటువంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. సర్వసాధారణంగానే మీకు ఏంటంటే ఇప్పుడు రాశిలో శని భగవానుడు ఎప్పుడైతే వక్రించాడో ఏలినాడు శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. కాకపోతే ఇది వక్రించి వెనక్కి వెళ్తున్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంతమందికి చూడండి కాస్త కడుపులో కొంత కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇట్లాంటి సమస్యలు కొంచెం వస్తూ ఉంటాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు, అందులో ముఖ్యంగా ఓం మధుసూదనాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ యొక్క ఎపిసోడ్లో పర్టికులర్గా నేను మీకు దేవతా సంబంధించిన, ఉపాసన సంబంధించిన విషయాలు కొన్ని క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనిలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. అదేమిటంటే చాలామంది ఏంటంటే మేము పలానా సంకల్పం కోసం పలానా దేవత ఆరాధన చేస్తున్నాము, నాతో పాటు 10 మంది చేస్తే 9 మందికి లేదా 8 మందికి రిజల్ట్ వస్తే ఒకరిద్దరికి రావట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మనకి సైన్స్లో కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ అందరికీ పనిచేస్తే కొంతమందికి పనిచేస్తుంది. టీటీ ఇంజెక్షన్ ఉంటుంది. అదేవిధంగా పోలియో డ్రాప్స్ ఉంటాయి.
ఇట్లా ఎందుకండి మరి అందరికీ ఒకేలా పని చేయాలి కదా, ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళ యొక్క శరీర తత్వం వేరుగా ఉంటుంది. ఒక టాబ్లెట్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ కొంతమందికి పనిచేస్తే ఒక 5% 2% 1% పీపుల్కి పనిచేయదు. ఎందుకు అంటే వాళ్ళ శరీరతత్వం దాన్ని తీసుకోదు. అలాగే మన పర్సనల్ చార్ట్లో కూడా ఒక ప్రాబ్లంకి ఒకటి అనుకున్నప్పుడు అది అందరికీ పనిచేసే విధంగా ఇంకొంతమందికి పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పర్సనల్ చార్ట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు మనకి మెడికల్గా చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసేస్తాం. కానీ ఆ జ్వరం మలేరియా జ్వరం అన్నప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్లో మార్పులు వస్తాయి. కాదండి డెంగ్యూ అంటండి అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్ ట్యాబ్లెట్స్ కాకుండా లోపల దానికి సంబంధించిన వేరేది ఏదైతే ఉందో ఆ రకంగా ఎలా అయితే డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ మారుస్తారో అలాగే మీ దశమ స్థానాధిపతి ఎవరో అని చూసుకోవాలి. ఉద్యోగం రావట్లేదు అంటే మీ 10th లార్డ్ ఎక్కడున్నాడు. ఒక్కొక్క లగ్నానికి సేమ్ మేషలగ్నంలో జన్మించిన 10th లార్డ్ శనైనా వాళ్ళకి వెళ్ళి కలిసేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే మీ 10th లార్డ్ ఎవరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్స్తో కలిసింది అనే దాన్ని బట్టి ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఎలాంటివి అంటే మీరు ఎటువంటి ఉద్యోగంలోకి వెళ్తే ఎదుగుతారు, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి తీసుకోవాలి, రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు మీరు ఉద్యోగం మారచ్చా మారకూడదా, ఇప్పుడు తొందరపడి ఏమైనా మానేస్తున్నామా. చాలామంది చూడండి, అబ్బా నాకు చిరాకు వచ్చేసిందండి, నేను ఎంత కష్టపడుతున్నా సరే ఆఫీస్ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు కాబట్టి నేను ఉద్యోగం మానేస్తా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది రైట్ డెసిషన్ అవుతుంది, 100% రైట్ డెసిషన్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కంప్లీట్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క జాతకం చెప్తుంది. ఇది ఓన్లీ ఉద్యోగం కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా మీ పర్సనల్ చార్ట్ క్లియర్గా చెప్తుంది. అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమందికి హడావిడిగా వెళ్ళిపోతారు, తీరకపోతే అయ్యో ఎందుకు వచ్చాను, 3 లక్షలు ఖర్చు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్ టైం ఆర్ రాంగ్ టైం అంటే ప్రతి జాతకము అద్భుతమైన జాతకమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతకం అద్భుతమైన జాతకమే. కాకపోతే ఆ అద్భుతం మీ జన్మజాతకంలో ఏ భావంతో కనెక్ట్ అయింది అనేటువంటి తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకున్నామా అద్భుతం, అది తెలుసుకోలేదా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. అయితే వెళ్ళే రూట్ తెలిస్తే వెళ్తాం, వెళ్ళే రూటే తెలియదు, మనం ఏం చేస్తాం, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. రూట్ తెలిసింది, పలానా ట్రైను బస్సు పట్టుకోవాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కింద టికెట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లైన్లో నిలబడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకొని రావాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అసలు ఏ బస్సు వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుంది ఏమీ తెలియట్లేదు, తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నాం. అప్పుడేంటి, మీ సంకల్ప బలంతో ఎవరినైనా అడిగితే కూడా తెలుస్తుంది కదా. అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పలానా గోల్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్ కాదు నేను సైకిల్ మీద వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదరదు. బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం, ఫ్లైటే ఎక్కాలి, అవునా. సముద్రం దాటాలంటే లేదా షిప్ ఎక్కాలి. అలాగే మీ గోల్కి ఏ గ్రహ బలం కావాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి, లేదంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ యోగం ఉందా లేదా. ఒకవేళ బిజినెస్సే చేయాలనుకుంటున్నాం, దానికి బిజినెస్ యోగాన్ని సంపాదించడం ఎలా. మనకి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే చూడండి, ఒక మహర్షి, ఒక గొప్ప రాజు బ్రహ్మర్షిగా మారాడు, వినే ఉంటాం మనం. అంటే ఏమిటి, తపస్సుతో మనం ఏదైనా చేయొచ్చు. తపస్సు, తపన పడడము, తపన పడితే ఈ ప్రకృతి భగవంతుడు, ఈ ప్రకృతి అనేటువంటి భగవంతుడు అమ్మవారు ఏదైతుందో నీ తపనకి మెచ్చుకొని నీ జన్మజాతకంలో యోగం లేకపోయినా మీకు ఇస్తుంది. ఇది ట్రూ, నిజం అన్నమాట, సత్యం, నగ్న సత్యం అంటారు చూసారా, అంత సత్యం ఇది. అంటే ఏమిటి, మనం తపన పడాలి, 24 గంటలు అయితే తపన పడాలి. ఈ తపస్సులో మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా అదేదో మేనకాస్ వీళ్ళు ప్రత్యక్షంగానే అటు డైవర్ట్ అయిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ వైపు వెళ్తూ 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 మధ్యలో ఏవో రాగానే అటు డైవర్ట్ అయిపోతాం మనం. ఆ డైవర్ట్ అయిపోవడమే మనకు మధ్యలో తపోభంగం జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ప్లానటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి అదే మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. మరి గోచారం ఏమిటండి, ఈ గోచారం ఈజ్ మీకు బయట ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం, మౌఢ్యం ఉందండి పెట్టుకోకూడదు, శూన్యమాసాలు ఉన్నాయండి పెట్టుకోకూడదు అంటాం కదా. అట్లాగే
గోచార బలం ఎలా ఉంది, దానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిపేదే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే యోగాన్ని, గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, విజయాన్ని, అమ్మవారి అనుగ్రహంతో మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.